అందరికీ నమస్కారం అండి. చాలామంది ఇప్పట్లో ఏ మాటలు మనం మాట్లాడల్లా, ఏ మాటలు మాట్లాడకూడదు అనేది లేకుండా ఇష్టానుసారం అందరి దగ్గర ఏంది బుద్ధి పుడితే అదల్లా మాట్లాడుతాండ్రు. అంటే ఈ వీడియో మీరు చివరిదంకా చూడండి. నేనేం చెప్పాలనుకున్నానో మీకు అర్థమైపోతుంది. అంటే బాగా అంటే చానా మంది ఆవేశంగా ఉన్నప్పుడు, లేపోతే సంతోషకరమైన సమయం గడుపుతాన్నప్పుడు, లేదంటే ఎక్కువగా ఆల్కహాల్ మందు తీసుకున్నప్పుడు చెప్పకూడనివేమి అంటే అంటే బలం గురించి జెప్పినా ఓకే. అంత ఇబ్బందుండదు గానీ, బలహీనతల గురించి జెప్తాంటారన్నమాట ఎక్కువగా. అంటే నాకు ఇట్లా సమస్యుంది. నాకు ఈ రోగంతో బాధపడతాండా. నాకు పలానోళ్ళతో ఇబ్బందుంది. నాకు పలాని సమస్యలుండాయి. ఇట్లా రకరకాలుగా జెప్తారన్నమాట. అంటే నువ్వెవరికైతే జెప్పినావో, నీ భార్యకు గాని, బిడ్డలకు గాని, నీ బంధువులకు గాని, స్నేహితులకు గాని ఓకే. ఆ ఇబ్బందుండదు. ఎప్పుడు ఇబ్బంది మొదలైతుంది అంటే, నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి అనుకూలంగా లేవో, అప్పుడు సమస్యలు మొదలైతాయన్నమాట. నువ్వు ఏవైతే నీ బలహీనతలుంటాయో, ఆ బలహీనతల మీద దెబ్బ కొడతాడు ఏ మనిషైనా. అందుకే ఎవరిని నమ్మద్దయ్యా! ఎవరిని నమ్మాల్సిన అవసరం ఏం లేదు. ఎవరిని నమ్మొద్దు. అట్లనే అందరి మీద అనుమానం పెట్టుకోమని గాదు నేను జెప్పేది. ఎంతవరకు నమ్మల్లో అంతవరకు నమ్ము. ఎంత జెప్పాలో అంతే జెప్పు గానీ, పూర్తి నీ మర్మాలు ఎవనికి ప్రపంచంలో నువ్వు చెప్పొద్దు. చెప్పాల్సిన అవసరం గూడా లేదు. నువ్వట్లా జెప్పినావనుకో ఎప్పుడైతే నీకు వానికి నువ్వు అనుకూలంగా లేవో, వానికి నువ్వు ఇన్నాళ్ళు ఏదో సాయం జేసినావో, లేపోతే ఇంకోటి వానికేదన్నా అనుకూలంగా ఉండావు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు విరోధిగా మారినావు అంటే, అప్పుడు నువ్వు జెప్పింటావు గదా! నీ బలహీనతలు. ఖచ్చితంగా ఎవడైనా సరే, అన్నదమ్ములైనా సరే, బావమరుదులైనా గానీ, ఈ బంధువులైనా, ఎవడైనా గూడా నీ బలహీనతల మీదే ఫస్ట్ దెబ్బ కొట్టేదనమాట. అందుకే ఎవరితో ఏంది జెప్పొద్దు. ఎవడు ఈడ నిన్నేం ఉద్ధరీడు ఎవడు గూడా. ఎవని బతుకు వానిదే. పడిపోయినా నిన్నెవడు ఎత్తేవోడు లేడు. సచ్చినా గూడా వచ్చి అంతే నిన్ను బూడ్చేసి ఎళ్ళిపోతారు తప్ప, బతికినెవడెవడు నాకు ఆ కష్టంలో ఉండా, ఈ కష్టంలో ఉండా అంటే ఎవడు నిన్నేడేం ఈ ప్రపంచంలో ఎవడు పట్టించుకునేవాడు లేడు. నీ కష్టం నీదే. నీ సుఖం నీదే. నీ జీవితం నీదంతే. నువ్వు ఒకవేళ బాగా ఉంటే నీ దగ్గరికి నలుగురొత్తారు. సంతోషంగా ఉంటారన్నమాట. నీ మాటలు వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా నీ దగ్గర డబ్బుంది గదా! ఎట్లో గట్ల నచ్చినట్లు నటించుకొని పోతారంతే. అంటే అందరూ అట్లే ఉంటారంటే ఉంటారు మంచోళ్ళు గూడా. ఎక్కడో హ్మ్. కొండంతలో గోరంతుంటారన్నమాట. వాళ్ళు ఏ సాటికి గూడా సరిపోరన్నమాట. అట్లా అంతే ఎవరితో గూడా నువ్వు ఏది జెప్పొద్దు. నువ్వు ఏం జేయాలనుకుండావో, మంచి జేయాలనుకుండావో నువ్వు నువ్వు ఏం తినాలనుకుండావో, ఏం తాగాలనుకుండావో, నువ్వేం జేయాలనుకుండావో అన్నీ జేసేయి. ఎవనికి జవాబేం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఎవరిని బాధ పెట్టే పనులు జేయొద్దు. అంతే. అట్లా నీ ఇష్టమొచ్చినట్లు నువ్వుండు. ఎవరిని బాధ పెట్టే పనులు, ఎవరిని ఇబ్బంది పెట్టే పనులైతే చేయొద్దు. అట్లా జీవితం గడుపుకో. నువ్వెవనికి సంజాయిషీ ఇయ్యాల్సిన అవసరం లే. ఎవనికి జవాబు చెప్పాల్సిన అవసరం లే. ఈ ప్రపంచంలో నీ కష్టం నీదే. ఎవడు వచ్చి నీ కన్నీళ్ళు ఎవడు తుడసడు, చెయ్యి పట్టుకొని లేయి నాయనా అని చెప్పి నిన్నెవడు ముందు కంపీడు. అట్లాటప్పుడు నువ్వు వాళ్ళేమనుకుంటారో, ఈళ్ళేమనుకుంటారో, నీ ఇట్లా బతికితే అనుకోవద్దు. నువ్వు పందులు కాసుకో, కుక్కలు కాసుకో, గాడిదలు కాసుకో, లేకపోతే నువ్వు ఇష్టమొచ్చింది పని చేసుకో. ఇష్టమొచ్చినట్లు నీ జీవితాన్ని అనుభవించుకో. ఎవరిని బాధ పెట్టకుండా. అంతే తప్ప వాడిట్లా, ఈడిట్లా అంటే ఎవడు గూడా నువ్వు ఫోను జేసి, ఇద్దో నేను పలానా ఇబ్బందుల్లో ఉండాను, ఆసుపత్రిలో ఉన్నాను, లేకపోతే ఇంకో ప్రాణం మీదకొచ్చింది, అప్పులోడు పట్టుకున్నాడు ఇంకోటి ఏది రూ. 100 ఇమ్మను. ఎవడు ఈడు. ఎవడో నీ మీద చానా నీ మీద గౌరవం, మర్యాద, ప్రేమాభిమానాలు ఎవడన్నా ఉంటే నువ్వంటే ఇష్టపడేవాడు ఎవడన్నా ఉంటే వాడెవడు కోటికో, నూటికో ఒకడుంటే వాడేందన్నా అయ్యో పాపం అనొచ్చు గానీ, ఎవడు నీ గురించి ఆలోచన చేసేవాడు లేడు. నీ జీవితము నీ చేతుల్లోనే ఉంది. నీ ఇష్టమొచ్చినట్లు నువ్వు బతుకు. అంతే తప్ప వాడు పక్కింటోడేమనుకుంటాడో, వాడు ఎదురింటోడేమనుకుంటాడో, మా బంధువులేమనుకుంటారో, స్నేహితులేమనుకుంటారో నీ ఎవ్వని గురించి ఆలోచన చేయొద్దు. మనకు అవసరమే లేదు. నువ్వు ఏం చేయాలనుకుండావో, నీకు మనసుకు, నీ బుద్ధికి ఏం తోచిందో అదల్లా చేసుకోనిబో. ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేసుకొని పోతాండు. అంతే. నువ్వు ఈ ఆలోచనలైతే దయచేసి మానుకో. ఈ వీడియో ద్వారా నేను చెప్పేదొక్కటే. నీ బలం, బలహీనతల గురించి నువ్వు ఎవరితోనూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతవరకు చెప్పాలో అంతవరకు జెప్పు. నువ్వేం పని చేయాలనుకున్నావో, ఆ పని నిర్భయంగా, ధైర్యంగా జెయ్యి. ఎవనికి నువ్వు సంజాయిషీ ఇయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఎవడు నిన్నేడేం పట్టించుకునేవాడు లేడు గదా! అయ్యో పాపం అనేవాడు ఎవడు లేడు గదా! అట్లాంటప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే పని వల్ల నలుగురికి ఇబ్బంది లేకుండా ఏం పనైనా జెయ్యి. తప్పు లేదు. నేను చెప్పిండేది మీకు నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. నచ్చకపోతే వదిలేసేయండి. అది మీ అభిప్రాయము. ఇంతటితో ముగిస్తూ మీ పారెస్ట్ లింగ.